మోసం చేసే వ్యక్తులు కూడా ఉంటారు. అలాంటి వాళ్ళ పట్ల అప్రమత్తంగా ఉండండి. ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చే ప్రాజెక్టు. డాక్యుమెంటరీ ఎవిడెన్స్ కరెక్ట్గా లేకపోతే మనం కానీ ఎక్కడన్నా అన్నీ బాగా జరిగి ఒక చిన్న విషయంలో ఎక్కడన్నా తప్పు జరిగినా అది టెక్నికల్గా కావచ్చు, లేకుంటే ఏ విధంగా తప్పు జరిగినా మళ్ళా మనందరికీ చెడ్డ పేరు వస్తుంది, ప్రాజెక్టుకే ప్రమాదం వస్తుంది. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. 5 సంవత్సరాలు ప్రాజెక్టు డబ్బులు ఖర్చు పెట్టలేదు, వచ్చిన డబ్బులు డైవర్ట్ చేశారు. దానివల్ల మీరు చూస్తే ఈరోజు పునరావాస కార్యక్రమాలన్నీ మళ్ళీ కొత్తగా టెండర్లు పిలిచాం. ఈరోజు సిమెంట్ రేటు పెరిగింది, ఖర్చులు పెరిగాయి, ఎప్పటికప్పుడు ఇన్ఫ్లేషన్ ఉంటుంది. మళ్ళీ అదనంగా 500 కోట్ల రూపాయలు ఖర్చు అయింది. అంటే ప్రాజెక్టు వల్ల సకాలంలో పూర్తి అయి ఉంటే మీరు కూడా జీవితాల్లో సెటిల్ అయ్యేవారు. ఈ నీళ్లుగానుంటే వ్యవసాయం బాగా జరిగేది, అదనపు ఆయకట్టు వచ్చేది, ఆదాయం పెరిగేది. ఇంకొక పక్కన హైడల్ ప్రాజెక్ట్ మీరు చూస్తే పవర్ జనరేషన్ కోసం పెట్టింది, బాగా లేట్ అయింది కాబట్టి దగ్గర 2500 కోట్ల రూపాయలు ప్రభుత్వానికి వచ్చే ఆదాయం పోయింది. ఇంకొక పక్క అదనపు భారం పడే పరిస్థితికి వచ్చింది. ఇలాంటి చాలా సమస్యలు వచ్చాయి. ఏది ఏమైనా ఒకటే హామీ ఇస్తున్నా, 2027కి పునరావాసం పూర్తి చేయాలని ఒక సంకల్పంతో ముందుకు పోతున్నాం. కానీ వీలైతే ప్రాజెక్టు నీళ్లు వదిలిపెట్టే ముందే మీ అందరికీ పునరావాసం ఇచ్చి తర్వాత ప్రాజెక్ట్ నీళ్లు వదిలిపెడతామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. సరే వచ్చావు, కట్టావా చిత్తశుద్ధిగా, పరుగులు దించాడంట, 33 సార్లు వెళ్ళాడంట. ఎందుకండి వెళ్ళటం నాకు అర్థం కాలేదు. 33 సార్లు అద్దంకి సింగడ అద్దంకి వెళ్ళి వచ్చాడని ఎందుకు ముఖ్యమంత్రి వెళ్ళటం అక్కడికి నాకు అర్థం కాలేదు. వెళ్ళి అక్కడ ఏం చేస్తావు? ఉన్నోళ్ళందరినీ చెడగొడతావు, అందరూ నీ చుట్టూ తిరుగుతారు. అంత పెద్ద ప్రాజెక్టులో వెళ్ళావు, 33 సార్లు వెళ్ళి ఏం సాధించావు అని అడుగుతా ఉన్నా. ఏం సాధించాడు తెలుసా? గొప్ప విషయాన్ని సాధించాడు. ప్రపంచంలో ఎవ్వడు సాధించలేనిది సాధించాడు. సామాన్యుడికి కూడా అర్థమయ్యేది సాధించాడు. ఏంటంటే కాఫర్ డ్యాముల నిర్మాణం లేకుండా డయాఫ్రమ్ వాల్ వేసాడండి. దుంపదేగా ఎక్కడ చేయరు. ప్రపంచంలో ఏ ప్రాజెక్ట్ దగ్గర జరగనటువంటిది ప్రధాన డ్యామ్ ఈషియర్ ఎర్త్ కమ్ రాక్ ఫిల్లింగ్ డ్యామ్, భూమిలో ఉండాల్సినటువంటి పునాది అది డయాఫ్రమ్ వాల్. ఆ డయాఫ్రమ్ వాల్ నిర్మాణం చేయాలి అంటే 2 కాఫర్ డ్యాముల నిర్మాణం జరిగి వర్క్ ప్లేస్ డిసైడ్ అయ్యి అప్పుడు వెయ్యాలి. ఈ 2 కాఫర్ డ్యాములు నిర్మాణం జరిగిన తర్వాత నది స్పిల్వే ద్వారా డైవర్ట్ అయిన తర్వాత వెయ్యాలి. ఏం చేయలే, స్పిల్వే ద్వారా డైవర్ట్ కాలేదు, కాఫర్ డ్యాములు కంప్లీట్ కాలేదు, డయాఫ్రమ్ వాల్ వేసాడు. 33 సార్లు వెళ్ళి ఏం చేసావు స్వామి నాకు అర్థం కాలేదు. 1920లో వరదలు వచ్చాయి, 17, 18, 19, 20లో. ఆ వరదలకి కాఫర్ డ్యాములు లేకపోవటం వల్ల డయాఫ్రమ్ వాల్ కొట్టుకుపోయింది. స్పిల్వే దీనికి డైవర్ట్ కానందువల్ల కంప్లీట్ కాలేదు, నది డైవర్స్ కాలం కొట్టుకుపోయింది. దీని కారణం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు కారణం అంటాడు. ఎందుకు కారణం అంటే అప్పుడు కాంట్రాక్టర్ని మార్చారంట. కాంట్రాక్టర్ మార్చడం నాకు అర్థం కాలేదు. సామాన్యుడిగా చెప్తారే, చిన్న ఇంజనీర్ నాడు చెప్తారే. కాఫర్ డ్యాములు కంప్లీట్ కాకోకుండా డయాఫ్రమ్ వాల్ వేసినటువంటి ప్రబుద్ధుడు బహుశా ప్రపంచంలో ఏ డ్యాము దగ్గర జరగలేదు. అది నారా చంద్రబాబు నాయుడు గారు సమక్షంలో జరిగింది. 33 సార్లు విజిట్ చేసినటువంటి మహానుభావుడు.